మనం ఇంటికి కావాల్సిన ప్రతి సరుకులు ఒకసారి గ్రామీ న్యాచురల్స్ని కారపొడులు, పసుపు పొడులు, ఇక్కడ చూస్తే రకరకాల రైస్, ఇక్కడ చూస్తే పల్సెస్, వీళ్ళు అవుట్లెట్ ఇట్లా పెట్టింది ఎందుకంటే ప్రతి ఒక్కరు డైరెక్ట్గా వచ్చి ప్రతి ఒక్కరు చూసి తీసుకోవడానికి ఇలా ఫ్యాక్టరీ అవుట్లెట్ బయట ఇట్లా ఓపెన్లో పెట్టేశారు. వీటిని కేరళ నుంచి డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. అన్ని ఏ గ్రేడ్ క్వాలిటీస్, అన్ని నెంబర్ 1 క్వాలిటీ ఉన్నాయి. ప్రాసెస్ చేసినవి, చూడడానికి కూడా లుక్ కూడా చాలా బాగుంది. సీల్డ్ ప్యాక్, ఎయిర్ లోపలికి ఎయిర్ టైట్ ప్యాక్లో పెట్టారు, ఎయిర్ కూడా పోకుండా. షాజీరా, బిర్యానీ దినుసులన్నీ ఫ్రెష్గా మనకు బిర్యానీ మంచి స్మెల్ వచ్చేలాగా తీసుకోవాలంటే బయట దొరికేవి అవి చూసినప్పుడు వాటిని ఓపెన్ చేసినప్పుడే కొంచెం అట్లా బూజు పట్టినట్లుగా కనిపిస్తున్నాయి. ఇక్కడికి వచ్చి చూడండి. అండ్ దీన్ని ఏమంటారు, లవంగాయలు, యాలక్కాయలు, ఇవి కూడా చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. కేరళ నుంచి తీసుకొస్తారంటే వీళ్ళు ఈ స్పైసెస్ మొత్తము. మిరియాలు, బయట మనం మిరియాలు తీసుకుంటే అందులో పపాయ సీడ్స్ కలుస్తున్నాయి. ఇక్కడికి వచ్చి చూడండి, పపాయ సీడ్స్కి వీటికి తేడా తెలుస్తుంది, ఎంత ఘాటు ఉంటే కూడా తెలుస్తుంది. ఇది ఏంచిన సోంపండి, లవంగాలు, చెక్క. మనం బయట చూసే హైబ్రిడ్లో పెద్ద పెద్ద ఆవాలు కనిపిస్తున్నాయి, అవి స్మెల్ రావు, టేస్ట్ ఉండవు. ఒకసారి ఇది వాడి చూడండి, ఇవి అసలు కనపడడం కూడా మానేసినాయి ఇప్పుడు. మెంతులు, ఈ మెంతులు కూడా బుడ్డగానే ఉన్నాయి. బయట చూసినవి అవి కూడా హైబ్రిడ్ మెంతులు దొరుకుతున్నాయి మనకి ఇప్పుడు. గసగసాలు, జీలకర్ర, ఇది కూడా న్యాచురల్దే, నాటు జీలకర్ర. ధనియాలు, బయట మనం చూస్తే ధనియాలు పచ్చపచ్చగా ఉంటున్నాయి, మేబీ వాటిని ఉడకబెడుతుండొచ్చు. వీళ్ళు మామూలుగా ఎండబెట్టి తీసుకొచ్చిన ధనియాలు, ఇవి కూడా నాటువి. సోయా సీడ్స్, ఈ మధ్య వీటి నుంచి సోయా పాలు కూడా తీస్తున్నారు. ఇంత మంచి ఫ్రెష్ తీసుకుంటే ఇంకా హెల్తీ కూడా, మనం సోయా పాల కోసం వాడాలనుకుంటే. శీకాకాయ, కుంకుడుకాయ, నేను వీటైతే తమిళనాడులో చూసా. మన ఆంధ్ర తెలంగాణలో అయితే కుంకుడుకాయ, శీకాకాయ అనేది నేను ఎక్కడ చూడలేదు. నాకు ఇక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి ఇవైతే. నిజంగా న్యాచురల్గా పిల్లల కోసం వాడాలనుకుంటే ఇక్కడికి వచ్చి కుంకుడుకాయ, శీకాకాయ తీసుకెళ్ళండి. ఆ కెమికల్ షాంపూల కంటే ఇవి చాలా బెటర్. రాక్ సాల్ట్, ఆ కింద చూస్తే మిరపకాయలు తాలింపు కోసం వాడడానికి, సీ సాల్ట్, రవ్వ, ఉప్మా రవ్వ, అండ్ మంచిని ఏమంటుంది, కల్లుప్పు, తెల్ల ఉప్పు, సముద్రపు ఉప్పు. ఇక్కడ చూస్తే కారంలో, ఇక్కడ కారము, పిండిలు ఉన్నాయి చూడండి. ఇక్కడ శనగపిండి, రాగి పిండి, ఇదేం పిండి తెలవట్లేదు, పచ్చజొన్న పిండి, జొన్న పిండి, ఇది తెల్లజొన్న పిండి, సజ్జపిండి, బాజ్రా సజ్జపిండి, సద్దపిండి, సున్ని ముండలు, మినప్పిండి, రాజ్మా, గోధుమ పిండి, ఇవన్నీ వీళ్ళే తయారు చేస్తున్నారు రోకలతో దంచి. ఇవి వీళ్ళు చెప్పే హైబ్రిడ్ కాకుండా నాటు బ్రౌన్ నట్స్ ఏమంటారు, నాటు పల్లి గింజలు, చింతపండు, సాబుదానా, సేమియా, మినుములు, బొబ్బర్లు. బయట దొరికే బొబ్బర్లేమో తెల్లగా ఉంటాయి, ఇవి చూడండి రెడ్గా ఉన్నాయి. నాటు బొబ్బర్లు కదా, అందుకే ఈ కలర్లో ఉన్నాయి. తెలియట్లేదు. బార్లీ, ఆ పసుపు, వీళ్ళే రోకలతో తయారు చేసిన పసుపు, రోకలతో తయారు చేసిన కారం. వాల్నట్ కూడా చాలా, ఇదైతే ఎక్కువ స్పెషల్ చెప్పాల్సింది ఏంటి అంటే, వీళ్ళు దీన్ని తీసుకొచ్చి దీన్ని అక్కడ ఏంచిపిచ్చి దీన్ని పగలగొట్టి ఈ బాదం పప్పు, జీడిపప్పు తీస్తున్నారండి. యాక్చువల్గా అయితే మిషన్లో దీన్ని ఉడకబెట్టి తీస్తారు, కానీ వీళ్ళు న్యాచురల్ వేలో రావాలని కాయం తీసుకొచ్చి వీళ్ళే పగలగొట్టి ఇట్లా చేస్తున్నారు. మిషన్ వాడట్లేదు దేనికోసం. ఇక్కడ ఉన్న ఏ డ్రై ఫ్రూట్ అయినా న్యాచురల్ పద్ధతిలోనే తీసింది, న్యాచురల్ పద్ధతిలోనే తీపిచ్చి వాడుతారు. మన కోసం ఇలా ప్యాక్ చేసి ఇస్తున్నారు. అండ్ ఇది వచ్చినప్పుడేమో సాల్టెడ్ పిస్తా. డ్రై ఫ్రూట్స్ కోసం మనం బయట కంటే ఇక్కడ వచ్చి ఒకసారి తినండి, తీసుకొని ఒకసారి టేస్ట్ చేసి చూడండి,
మీకే తెలుస్తుంది బయటికి దీనికి తేడా ఏంటి టేస్ట్లో అనేది. ఆ బఠానీలు డ్రై బఠానీలు బయట మనం చూస్తే డ్రై బఠానీలు పచ్చగా కనిపిస్తాయి. ఇక్కడ చూడండి వీళ్ళు న్యాచురల్ పద్ధతిలో ఇచ్చారు కాబట్టి పచ్చగా లేవు, మామూలు లైట్గా ఉన్నాయి. తెల్ల జొన్నలు ఉలవలు, ఇవి ఉలవలు కూడా చిన్న చిన్నగా కనపడుతున్నాయి ఎందుకంటే వీటిని కూడా నాటు ఉలవలు వేస్తున్నారు కాబట్టి. మినుములు, ఇలాంటి మినుములు చూసి ఎంతకాలం అవుతుంది కదా, మంచిగా నల్లగా నిగనిగలాడుతూ కనపడుతున్నాయి. ఇవి కూడా ఉలవలా ఓకే, బ్లాక్ ఉలవలు, నల్లులవలు, గోధుమలు. ఇవి కూడా బయట తీసుకునేవేమో తెల్లగా పెద్దగా కనిపిస్తాయి, ఇవి చాలా డిఫరెంట్గా కనపడుతున్నాయి. మినప్పప్పు, సాయి మినప్పప్పు, ఇది కూడా చిన్న పలుకులుగా ఉంది. బయట మనం పప్పు మినప్పప్పు తీసుకున్న పెద్దగా కనిపిస్తుంది. పుట్నాల పప్పు, శనగలు, కాబూలి శనగ కాదండి ఇది మన న్యాచురల్ శనగ. కాబూలి శనగ అయితే చాలా పెద్దగా ఉంటుంది. మినుములు, మినపప్పు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు, పెసళ్ళు, వీళ్ళు న్యాచురల్ పద్ధతిలో తయారు చేసిన మొరమరాలు, ఇసుక ప్రాసెస్లో ఓల్డ్ ప్రాసెస్లో తయారు చేసిన మునగరాలు. బయట మనకు షాప్లో దొరికే కాదండి ఇవి తినాలంటే ఇక్కడికే రావాలి. శనగపప్పు, శనగపప్పు, మినప్పప్పు, పొట్టు మినప్పప్పు, వీళ్ళే ఇది తయారు చేస్తారు. పొట్టు మినప్పప్పు, పొట్టు పెసరపప్పు గార్లకు బాగుంటుందండి. పొట్టు పెసరపప్పు కస్టమర్లు నిన్న మొన్న ఫుల్గా ఉన్నారు, ఈరోజేమో సింగిల్ పాలిష్ కందిపప్పు. మార్కెట్లో దొరికే మెరిసే కందిపప్పు కాదండి ఇది. కమ్మని మంచి కందిపప్పు తినాలనుకుంటే ఇక్కడికి రండి. ఇది తీసుకొని ఒకసారి వాడి చూడండి, తేడా తెలుస్తుంది. ఇవన్నీ రైస్ వెరైటీలు అండి, అన్ని సింగిల్ పాలిష్ రైస్ వెరైటీలు. హెచ్ఎంటీ రైస్, సోనా మసూరి రైస్ ఇవన్నీ కూడా ఉంటాయి. చాలా టేస్ట్ బాగుంటుందండి సింగిల్ పాలిష్. వైట్ రైస్ కూడా ప్యాకింగ్లో కేజీ ప్యాకింగ్లో ఉన్నాయి. ఇది బ్రౌన్ రైస్ అండి, ఇదంతా కూడా బ్రౌన్ రైస్. హెచ్ఎంటీ, సోనా 2 వెరైటీలు ఉన్నాయండి. ఇడ్లీ రైస్, తర్వాత అన్ని రకాల మిల్లెట్స్, 5 రకాల మిల్లెట్స్ ఉంటాయి. కొర్రలు, సాములు, ఊదలు, అరికలు, అండు కొర్రలు, ఇవన్నీ మిల్లెట్స్ ఉన్నాయండి. తర్వాత కినోవా రైస్ కూడా ఉంటుంది మన దగ్గర. ఓట్స్ కూడా ఉంటాయి, ఓట్స్ కూడా అవైలబుల్. ఈ రాగులు, సజ్జలు ఇవన్నీ కూడా అన్ని రకాల మిల్లెట్స్ అన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయండి. రాగులు, సజ్జలు, తెల్లజొన్నలు, పచ్చజొన్నలు ఇవన్నీ కూడా ప్యాకింగ్లో ఉంటాయి. ఫ్లోర్స్ కూడా ఉంటాయి, పిండ్లు ఉంటాయి. తర్వాత ఇవి ప్యాకింగ్లో కేజీ ప్యాకింగ్లు కూడా ఉంటాయండి. తర్వాత ఇది చిట్టిముచ్చాల రైస్ అండి. ఇది బిర్యానీ కోసం వాడతారు. ఇది కూడా చాలా బాగుంటుందండి. ప్రైస్ అయిపోయిందండి. ఇది కూడా వచ్చేసింది. ఇది చిట్టిముచ్చాల రైస్ అండి. ఇది బిర్యానీ కోసం వాడతారు. అన్ని చోట్ల దొరకదండి, ఇది మన దగ్గర రెగ్యులర్గా ఉంటుంది. ప్రైస్ కూడా 120 రూపీస్ కేజీ ఉందండి. మార్కెట్ ప్రైస్ 150-140 రూపీస్ అమ్ముతున్నారు. అలాగే ఇది బాస్మతి రైస్, చాలా ఓల్డ్ రైస్ అండి. బెస్ట్ ప్రైస్ మన దగ్గర 150 రూపీస్ కేజీ అండి. ఇది తాటి బెల్లం పౌడర్ అండి. ఇది పామ్ జాగరీ పౌడర్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. మన దగ్గర గ్రాసరీస్ అన్ని A to Z మన హౌస్లో కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుందండి. మీరు ఇలా ఫ్యాక్టరీ అంతా కూడా ఓపెన్గానే ఉంటుంది. మీరు ఫ్యాక్టరీ అంతా విజిట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక అవుట్లెట్ లాగా ఇవన్నీ కూడా మీరు చూసి మీకు ఏది కావాలో నచ్చిందని అన్ని ఐటమ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి డ్రై ఫ్రూట్స్ ప్రతి ఒక్కటి మనకి ఇంట్లో కావాల్సిన ప్రతి సరుకులు, పిల్లల కోసం కావాల్సినవి కానీ మన కోసం కావాల్సినవి కానీ ప్రతి ఒక్కటి, కిచెన్లోకి కావాల్సిన ప్రతి ఐటమ్ ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది. కారపొడులతో సహా పిండులు, సూపర్ మార్కెట్లో దొరికే ఐటమ్సే కాదు, వాటితో పాటు ఇంకా ఎక్స్ట్రా ఐటమ్స్, ఇంకా న్యాచురల్గా క్వాలిటీగా ఎప్పుడో మనం చిన్నప్పుడు తిన్న ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. మనకు కావాల్సిన ప్రతి స్పైసెస్, లవంగాలు, యాలక్కాలు, మిరియాలు, దాల్చిన చెక్క, ఆవాలు, జీలకర్ర, మెంతులు, గసగసాలు, ధనియాలు, ఇది ఉంది అది లేదనుకుంటా, ఉప్పు, కారాలు ప్రతి ఒక్కటి, ఆయిల్తో సహా ప్రతి ఒక్కటి ఏది కావాలనుకున్నా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. చివరికి సబ్బులు, పెట్టుకునే నూనెలు, అవి వండుకోవడానికి గిన్నెలు, A to Z ప్రతి ఒక్కటి ఇక్కడే దొరుకుతున్నాయి. బట్ గిన్నెలు అంటే మీరు అనుకోవచ్చు స్టీల్లో దొరుకుతాయని, స్టీల్లో ఏం దొరకవు. ప్రతి ఒక్కటి మట్టిలోనే దొరుకుతాయి. ఎందుకంటే గ్రామీ న్యాచురల్స్ అంటే ఓన్లీ న్యాచురల్సే కాబట్టి న్యాచురల్ ఐటమ్స్ మాత్రమే ఇక్కడ దొరుకుతాయి. మిగతా ఏ ఐటమ్ ఇక్కడ దొరకదు, న్యాచురల్గా యూజ్ చేసే దొరుకుతాయి. వీళ్ళు ఇక్కడ మనకు పిల్లల కోసం కావాల్సినవి, మన కోసం కావాల్సిన చిరుతిండ్లు కూడా ఇస్తున్నారు.
వాటిని కూడా వీళ్ళు చేసుకున్న ఆయిల్ తోటి, వీళ్ళు ప్రాసెస్ చేసిన ఆయిల్ తోటి, వీళ్ళు తయారు చేసిన పిండితోటి వీళ్ళ వర్కర్స్ని పెట్టి వీళ్ళే తయారు చేసి ఇస్తున్నారు. అవి కూడా టేస్టీగా చాలా బాగున్నాయి. వాటిని కూడా ఒకసారి తీసుకెళ్ళి ట్రై చేయండి. ఇక్కడ మనకు ఆయిల్స్ లీటర్ ప్యాక్ నుంచి దొరుకుతున్నాయి. మీరు ఇక్కడికి వచ్చి చూసి మీకు నచ్చిన ఐటమ్ని ఒక హాఫ్ లీటర్ అన్న తీసుకెళ్ళి ఆయిల్ని ట్రై చేసి చూడండి. అప్పుడు మీకు తెలుస్తుంది బయటి ఆయిల్కి గ్రామీ న్యాచురల్ ఆయిల్కి తేడా దొరుకుతుంది. చెరుకు పానకం అదైతే నేను ఎక్కడ వినలేదు, ఫస్ట్ ఇక్కడే గ్రామీ న్యాచురల్స్లోనే చూస్తున్నాను. చెరుకు పానకం మనకు రైస్కి కావాల్సిన వెనకడ మన అమ్మమ్మలు తయారు చేసే కరివేపాకు పొడి లాంటివి, కరివేపాకు పొడి, నల్ల కారం పొడి, నువ్వుల పొడి, ఇలా ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతున్నాయి.